ప్రేక్షకులు నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం ఏంటంటే, అసలు డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది అనేటువంటి విషయం గురించి. డయాబెటీస్ లేదా మధుమేహం లేదా షుగర్ వ్యాధి అనేది మనం తరచుగా వినేటువంటి ఒక వ్యాధి. ఇది మనకు తెలిసినటువంటి బంధుమిత్రుల్లో చాలామందికి ఉండేటువంటి జబ్బు. మనకు కూడా ఉండొచ్చు, మన యొక్క కుటుంబంలో కూడా వేరే వాళ్ళకు ఉండొచ్చు. ఈ డయాబెటీస్ అనేది అసలు ఎందుకు వస్తుంది అని కనుక చూసినట్లయితే దీనికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జెనెటిక్ కాజెస్. జెనెటిక్ కాజెస్ అని చెప్పి ఎందుకు మనం చెప్పుకుంటాం అంటే, ఈ యొక్క జీన్స్ అనేది మన పేరెంట్స్ నుంచి మనకి వస్తూ ఉంటాయి. ఆ జీన్స్ మనకి వచ్చినప్పుడు దాంతో పాటు కొన్ని రకాలైనటువంటి జబ్బులు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి ఉంటుంది. దాంతో పాటు మనం ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ని కూడా చెప్పుకోవాలి. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? మనం తినేటువంటి ఫుడ్, మనం చేసేటువంటి ఎక్సర్సైజ్, మనం ఎట్లాంటి నిద్రపోతున్నాం, మన ఆల్కహాల్ అలవాట్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే స్మోకింగ్ ఏమైనా చేస్తున్నామా, ఇటువంటి వాటన్నిటిని మనం ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కింద చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా పొల్యూటెంట్స్, అట్లనే మనం ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అని ఏవైతే చెప్తామో అంటే ఫెర్టిలైజర్స్ లేకపోతే పెస్టిసైడ్స్, వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్లో మనం తినేటువంటి ఆహారం, మనం చేయనటువంటి ఎక్సర్సైజ్, మనం సరిగ్గా నిద్రపోకపోతే అది కూడా ఒక కారణం. అలానే స్మోకింగ్ అలవాటు ఉంటే అది కూడా. దీంతో పాటు మనం ఇన్ జనరల్ కనుక రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డయాబెటీస్ కనుక చెప్పుకున్నట్లయితే ఒబేసిటీ ఒకటి, ఇంక్రీజ్ రిస్క్ ఫర్ డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. దీంతో పాటు మనం కనుక ఏజ్ కనుక అవుతూ ఉన్నట్లయితే కనుక ఆ ఏజింగ్ అనే ప్రాసెస్లో కూడా డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్, టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు కొన్ని రకాలైనటువంటి వైరసెస్ కూడా కారణం అవుతాయి. ఉదాహరణకి కోవిడ్ వైరస్ అప్పుడు చాలామందికి కొత్తగా డయాబెటీస్ వచ్చింది. ఇంకా మనం వేరే కారణాలు కనుక తీసుకున్నట్లయితే ప్యాంక్రియాస్ కనుక ఏ కారణం చేతన దెబ్బతింటే, అది ప్యాంక్రియాటైటిస్ వల్ల కావచ్చు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వల్ల కావచ్చు, అప్పుడు కూడా మనకి డయాబెటీస్ రావచ్చు. దాన్ని సెకండరీ డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం. ఇదివరకు ప్రెగ్నెన్సీలో కనుక ఒక ఆడ వ్యక్తికి కనుక డయాబెటీస్ కనుక వచ్చి ఉన్నట్లయితే దాన్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. కాబట్టి అటువంటి వ్యక్తులకి ముందు టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో అయితే ఇదివరకు కనుక ప్రీ డయాబెటీస్ ఉన్నట్లయితే ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ప్రీ డయాబెటీస్ అని చెప్పి కనుక డయాగ్నోస్ అవ్వబడి ఉంటే కనుక ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ రకంగా అంటే ఎక్సర్సైజ్ పరంగా, డైట్ కంట్రోల్ పరంగా. అలానే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ ఎక్కువగా వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఇదే కాకుండా చాలామంది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లేదా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేటువంటి పదాన్ని వినుంటారు. ఇది ఉన్నా కూడా డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఎవరికన్నా కనుక్కున్నట్లయితే కనుక వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ అధిక బరువుని కోల్పోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ కంట్రోల్ పాటించాలి. ఇవి కనుక పాటించినట్లయితే తప్పకుండా డయాబెటీస్ని రివర్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రివర్స్ చేసుకోలేకపోతే కనీసం కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా కనుక మనం చూసినట్లయితే అసలు డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం కూడా తగ్గించుకోవచ్చు. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ని కనుక మనం కనుక హ్యాండిల్ చేసుకున్నట్లయితే. జెనెటిక్ ఫ్యాక్టర్స్ మన చేతుల్లో ఉండవు కాబట్టి వాటి గురించి మనం ఏం చేయలేం. కాకపోతే ఇప్పుడు చెప్పుకున్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన చేతుల్లో ఉంటాయి కాబట్టి మనం వాటిని హ్యాండిల్ చేసుకున్నట్లయితే తప్పకుండా మనం ఈ యొక్క మహమ్మారి నుంచి దూరంగా ఉండొచ్చు. తద్వారా మనల్ని, మన సొసైటీని కూడా కాపాడుకోవచ్చు. టేక్ కేర్.